హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ని ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. దూరంగా రైలు కూత వినిపించింది. సరోజిని ఉలికిపడి లేచి కూర్చుని చుట్టూ చీకటి, అంతా నిద్రపోతున్నారు. పోయే పోయే రైలు చప్పుడు తన గుండెల్లో ఈ మంట. అబ్బా బావా, ఏం పని చేశావు? ఎందుకంత కసి నీకు నేనంటే? ఇంతలో ఆమె 10 ఏళ్ల చెల్లెలు మేల్కొని, అక్కా, ఎందుకే కూర్చున్నావు అంది. సరోజిని ఉలికిపడి, కూర్చున్నాను కదూ. అవును. అవునే సీత, రోజూ తెల్లవారుజామున 4ంటికి రైలు కూత పెడుతుంటే ఆ చప్పుడుకి మెలకువ వస్తుంది. ఇహ నిద్ర పట్టదు మరి. పడుకో సీత అంది. సీత కాసేపు అటూ ఇటూ కదిలి, నాకు నిద్ర రావటం లేదక్కయ్యా, నాకేమైనా కథ చెప్పు అంది. ఇప్పుడు కథలేమిటి నీ మొహం? పడుకుని మంచి మంచి కలలు కనే సమయం. సీత ఊరుకోలేదు. సరేగాని అక్కయ్యా, నీ కథల్లో రాజకుమారుడెప్పుడు రాజకుమారుని మోసాలు చేస్తాడే అని ప్రశ్నించింది. సరోజిని ముఖం నల్లపడింది. అక్కడ చీకటి లేకపోయినా ఈ విషయం ఆ చిన్నపిల్లకు అర్థం కాదు. ఎందుకంటే నేను చెప్పేవి నిజమైన కథలు. అబద్ధాలైతేనే రాకుమారులు మంచివాళ్ళు. అసలు లోకంలో మంచివాళ్ళు ఉంటారక్కయ్యా? చాలా కొద్దిమంది ఉంటారు సీత. కానీ మంచివాళ్ళు కూడా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. చెడ్డ పనులు చేయకుండా ఎవరూ ఉండరు. సీత కాస్త దీర్ఘంగా ఆలోచించింది. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావక్కయ్యా అని అడిగింది హఠాత్తుగా. సరోజిని నిర్ఘాంతపోయి, ఇప్పుడెందుకు ఆ ప్రసక్తి? అమ్మవాళ్ళు నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నారు. నేను పెళ్లి చేసుకోను అంది కరాఖండిగా సరోజిని. చేసుకో అక్కయ్యా, బాగుంటుంది. సరోజిని నవ్వాపుకుని, ఏమిటే బాగుండేది అంది. పెండ్లి. సరే చూద్దాంలే. నిద్రపోతావా కథ వింటావా? కథే చెప్పు. సరోజిని చెప్పసాగింది. సీత ఊకొడుతుంది. ఆ చచ్చిపోయిన చేప నవ్వింది. చచ్చిపోయిన చేప ఎట్లా నవ్వుతుంది? రాజుగారు మంత్రిని పిలిచాడు. చేప ఎందుకు నవ్విందో ఆ వైనం కనుక్కోమన్నాడు. 15 రోజులలోగా కనుక్కోలేకపోతే తల తీయిస్తానన్నాడు. పాపం, మంత్రులకి ఎప్పుడూ ఇలాంటి కష్టాలే వస్తూ ఉంటాయి. విచారంగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ మంత్రి భార్య చక్కని చుక్క, భలే తెలివిగలది. భర్త విచారం కనిపెట్టి, అదేమిటండి అలా ఉన్నారు అని అడిగింది. ఇలా సాగిపోయింది కథ. పూర్తయ్యేసరికి 5 అయింది. తల్లి తండ్రి లేచి కూర్చున్నారు. గ్రామంలో సందడి మొదలైంది. తల్లి పెరట్లోకి పోయి బావి దగ్గర ముఖం కడుక్కుని వచ్చి వంటింట్లో కుంపటి రాజేసింది. మేఘాలను చీల్చుకుని సూర్యరశ్మి కిందకు వచ్చి భూమికి తాకింది. సీత లేచి పెరట్లోకి పోబోతుంటే సరోజిని చెయ్యి పట్టుకుని ఆపి, సీత, త్వరగా స్నానం చెయ్యి, ఈ పూట గుడికి పోదాం అన్నది. కాఫీ ఇస్తూ తల్లి, అలా ఉన్నావేమే అని అడిగింది కూతుర్ని. ఎలా ఉన్నానమ్మా అన్నది సరోజిని దిగులుగా నవ్వి. తండ్రి కాఫీ త్రాగి సాయంత్రం వరకు రానని చెప్పి పనిమీద పక్క ఊరికి పోయాడు. సరోజిని స్నానం చేయడానికి చీర తీసుకుని పోతోంది. తల్లి రాధమ్మ కూతుర్ని ఒంటరిగా పట్టుకుని ఆపింది. నాకో రహస్యం చెప్పు సరు, నువ్వు ఎందుకు రోజురోజుకు చిక్కిపోతున్నావు అని అడిగింది బాధగా. సరోజిని తల వంచుకుని బొటనవేలుతో నేలను రాస్తూ నిల్చుంది. ఏమీ పలకల. చెప్పు సరు, నా ముందు దాపరికం దేనికి అంది రాధమ్మగారు వ్యతీతమైన గొంతుకతో. సరోజిని బలవంతాన నవ్వి, ఏమీ లేదే అమ్మా, అంతా నీ పిచ్చిగాని అంటూ అక్కడ నుంచి తప్పించుకో చూసింది. కానీ రాధమ్మగారు కూతుర్ని చెయ్యి పట్టుకుని ఆపి, చెప్పవే సరు, బావంటే అంత ఇష్టమా నీకు అని అడిగేసింది చివరకు. దీనికి ఏ కూతురు సరిగా సమాధానం చెబుతుంది? ఆ చూపులు రాధమ్మగారు అర్థం చేసుకుంది. ప్రేమగా కూతురు తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నువ్వు అదృష్టవంతురాలివి కాదమ్మా, ఆ ఆశ విడిచెయ్యి అంది ఖేదంగా. ఆ గొంతులో ఏదో విపరీతం ధ్వనించి సరోజిని తల ఎత్తి, ఎందుచేతనమ్మా అలాగా అని అడిగింది ఉత్కంఠంగా. రాధమ్మగారు ఏదో చెబుదామని నోరు తెరిచింది. ఎదురుగా తులసి చెట్టు మీద నుంచి ఒక ఆకురాలి కింద పడింది. గొంతులోని మాట గొంతులోనే ఉండిపోయింది. కొంచెం సేపున్నాక అతి ప్రయాసతో, అదంతేనమ్మా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు, మనం లేని వాళ్ళం, వాళ్లకు మనకు ఎట్లా పొత్తు కుదురుతుంది అంది జీరపోయిన కంఠంతో. తల్లి ఏదో సంగతి మనసులో పెట్టుకుని బాధపడుతోందని సరోజిని గ్రహించింది. తనకు తెలియని రహస్యాలు తల్లి దగ్గర ఎలా దాగాయి?
ఆమె ఆశ్చర్యచకితురాలైంది. తల్లి తప్పకుండా ఏదో దాస్తుంది. చెప్పమని బ్రతిమలాడుకుందామనుకుంది. కానీ ఆమె బాధపడుతుందేమో. ఆమె ఏమీ కనిపెట్టనట్లు ఉదాసీనంగా, నేనేమీ ఆశలు పెట్టుకుని జీవించటం లేదమ్మా. ఎప్పుడో నిశ్చయానికి వచ్చాను. కానీ కలతమ్మా, కొన్నాళ్లపాటు ఉంటుంది అంది. తల్లి గుండె కలుక్కుమంది. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. పిచ్చి తల్లి, చిట్టి తల్లి అని కూతుర్ని దగ్గరకు లాక్కుంది. తల్లి కౌగిట్లో సరోజిని పిట్టలా ఒదిగి అలా దుఃఖంతో కాసేపు మౌనంగా నిలబడింది. తరువాత మృదువుగా విడిపించుకుని స్నానానికి వెళ్ళిపోయింది. రాధమ్మగారు మ్లానవదనంతో అలానే నిలబడింది. ఎట్లా చెప్పను? ఈ విషయం నీకెట్లా చెప్పను? అని గింజుకుపోయింది. ఆ ఊళ్ళో నది లేదు. బ్రహ్మాండమైన చెరువు ఉంది. సాధారణంగా అందులో నీళ్లు నిండే ఉంటాయి. ఇప్పుడా చెరువు గట్టు వెంబడే నడుస్తోంది సరోజిని చెల్లెల్ని వెంట పెట్టుకుని. అట్ల తద్ది నాడు రాత్రి గోరింటాకు పెట్టుకుని చీకటితో లేచి స్నేహితురాళ్ళందరూ ఈ చెరువులోకి వచ్చిపడి ఆ నీటిలో గోరింటాకు కడిగేసుకునేవారు. అలా కడుక్కోవాలట. మరి నది లేదుగా. ఈ చెరువే శరణ్యం. ఉదయ సూర్యుని కిరణాల వెలుగులో చేతులు ఎంత ఎర్రగా పండాయో అని చిత్రంగా చూసుకునేవాళ్ళు. తరువాత ఉయ్యల. ఆకాశమంత ఎత్తున ఇప్పుడా సరదాలన్నీ పోయినాయి. అసలు ఎవరున్నారు గనక? తనకైతే 17 వచ్చినా పెళ్లి కాలేదు కానీ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలకు వెళ్ళిపోయారు. పిల్లల్ని కూడా ఎత్తుకున్నారు. తరువాత మళ్ళీ కలుసుకుంటారో లేదో ఎప్పుడైనా. అసలు పూర్వస్మృతులు ఉంటాయో ఉండవో చెప్పడం కష్టం. ఆమె మనసు కల్లోలితమైంది. చిత్రమైన జీవితాలు. అవును, చిత్రంగా ఉండడం జీవితానికి సహజమే. మాఘమాసం అది. ఊరికి 8 మైళ్ళ దూరంలో సముద్రానికి కొందరు చీకటితోనే బళ్లమీద స్నానానికి పోయి వస్తున్నారు. ఏదో తెలియని కోలాహలం, ఉత్సాహం తాండవిస్తోంది. సరోజిని గుడికి పోయేసరికి పూజారి అప్పుడే తలుపులు తెరుస్తున్నారు. అప్పటికి ఒకరిద్దరు మనుషులు అక్కడికి వచ్చి చేరారు. దేవుడి దర్శనం చేసుకుని కుంకుమ తీసుకుని చెల్లెలు చెయ్యి పట్టుకుని బయటకు వస్తుండగా స్నేహితురాలు విమల ఎదురుగా వచ్చింది. సరోజిని సంభ్రమంతో ఎప్పుడొచ్చావు విమల అని పలకరించింది చెయ్యి పట్టుకుని. విమల తన సహజమైన సన్నని కంఠంతో 2 రోజులైంది వచ్చి సరు అంది. ఒసేవ్, పెళ్ళవంగానే పాత స్నేహితుల్ని అంత మర్చిపోవాలటే? 2 రోజులైతే మా ఇంటికి రాకుండా? అవునులేవే, నీకు మేము కనిపిస్తామా? ఆఫీసరు గారి భార్యవాయే అన్నది సరోజిని నిష్ఠూరంగా. సిగ్గుతో విమల చెక్కిళ్ళు గులాము చల్లినట్లుగా అయినాయి. అది కాదే, ఈ 2 రోజులు మా అమ్మ నన్ను ఎక్కడికో కదలనివ్వలేదు. పైగా ఇంటి నిండా చుట్టాలు. వీలు చూసుకుని ఇవాళో రేపో వద్దామనుకుంటున్నా అంది. సరోజిని స్నేహితురాలి ముఖం వంక తనివితీరా చూస్తూ దేనికైనా అదృష్టం ఉండొద్దు అంది. అదేమిటేవ్ అంది విమల. ఆ వేళ నిన్ను చూట్టానికి రాలా ఆ అబ్బాయి? పాపం, ఆ అబ్బాయిని గురించి చెబుతున్నాను. ఈ బంగారు తీగను అతను దక్కించుకోలేకపోయాడే అని. సిగ్గుతో విమల ముఖం అరుణరాగ రంజితమైంది. ఓవే అంది. సరోజిని స్నేహితురాలి చెయ్యి నొక్కి మధ్యాహ్నం మా ఇంటికి రావే విమల అంది. ఆ అమ్మాయి కొంచెం ఆలోచించి ఇవాళ కాదు, రేపు వస్తాను. అవునుగాని నీకెప్పుడు రక్షాబంధం అంటూ నవ్వింది. సరోజిని కొంచెం ఆశ్చర్యపడి ఓహో, చాలా మాటలే నేర్చావే. అవునులే, ఆఫీసర్ గారి. నిజమే, అది రక్షాబంధమే. రేపు వచ్చినప్పుడు చెబుతాను అని ఆమె చెయ్యి విడిచిపెట్టి పదవే సీత అని బయలుదేరింది. ఇంటికేనా అక్క అని అడిగింది సీత గుడి బయటకు వచ్చాక. కాదు, అటు అంటూ ఆమె చెయ్యెత్తి దక్షిణ దిశ వైపు చూపించింది. ఓ ఫర్లాంగు నడిస్తే ఇహ ఊరు లేదు. అంతా ఇసుక బయలు. అంతూ పొంతూ లేని ఎడారి ప్రదేశం. అక్కడికి పోతే ఏ దిగంతాల కవతలతోనో ఉన్నట్లు ఉంది. చాలా రోజులైంది సరోజిని ఆ ఛాయలకు పోయి. ఇవాళ చెల్లెల్ని తీసుకుని అక్కడికి చేరుకుంది. సూర్యుడు కొంచెం పైకి ఎగబ్రాకాడు. అరుణ కిరణాలు వాళ్ళిద్దరి లేత శరీరాలను చురుగ్గా తాకుతున్నాయి. ఎటు చూసినా మనిషి జాడలేదు. ఆ ఇసుకలో కాళ్ళు కాలుతున్నాయి. సీత, నేను పరిగెత్తుతాను, నన్ను అందుకుంటావా? ఓ సరోజిని పరిగెత్తసాగింది. లేడిలా చెంగుచెంగున ఎగురుతూ రివ్వున పరిగెత్తసాగింది. ఆమెలో ఎందుకో ఉత్సాహం కట్టలు తెగి ప్రవహిస్తోంది. ఈ పెరుగే జీవితానికి లక్ష్యం అయితే? సీతకు ఆయాసం వస్తోంది. ఎంత దూరం పోయినా అక్క పరుగుని అందుకోవడం కష్టంగా ఉంది.
అక్కయ్య, ఆగవే, నేను ఇక రాలేను అంది జాలిగొలిపే కంఠంతో. సరోజనికి ఈ మాటలు వినబడలేదు. సీత అలసిపోయిన శరీరంతో ఆగిపోయి, ఆగిపో అక్కయ్య అంటూ అరిచింది, కొంచెం గట్టిగా. సరోజిని విన్నది. వెంటనే ఆగిపోదామని అనుకుంది కానీ ఆ వేగంతో మరి కొంచెం దూరం పోయి హఠాత్తుగా అక్కడున్న పెద్ద గోతిలో పడిపోయింది. సీత ఈ దృశ్యం చూసి కెవ్వున అరుస్తూ పరిగెత్తుతూ ముందుకు వచ్చి అంచున నిలిచి అక్కా అని కేక వేస్తూ ఏడ్చింది. ఎందు నిమిత్తమో అక్కడంతా పెద్ద గొయ్యి త్రవ్వారు. అందులోకి దొర్లుకుంటూ పడిపోయింది సరోజిని. కానీ ఆమెకు దెబ్బ తగల్లేదు. లేచి నిల్చుని తలపైకెత్తి చూసి భయపడకు సీత అంది. నువ్వు పైకి ఎలా వస్తావు అని అడిగింది సీత దీనంగా. పైకి రావటం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఎక్కటానికి ప్రయత్నిస్తే కిందకు ఇసుక రాలిపోతుంది, కాళ్ళు జారిపోతాయి. సరోజిని ఆలోచిస్తూ స్తబ్దుగా ఓ నిమిషం నిల్చుంది. తను ఎందుకిలా నిల్చుంది? ఎందుకిలా పరిగెత్తింది? ఎందుకిలా పడిపోయింది? ఆమె విచలితురాలైంది. త్వరగా పైకి రా అక్క అని పిలుస్తోంది. చాలా కష్టం మీద సరోజిని పైకి ఎక్కి వచ్చింది. ఆమె ఒళ్ళంతా ఇసుకైపోయింది. చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకొని భయమేసిందా సీత అంది. సీతకు మాట రాలేదు. అక్కగారి పవట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ పద సీత అంది సరోజిని. ఇద్దరూ ఒకరినొకరు కలిసి నడవసాగారు. అక్క, ఆ పువ్వులేమిటి అని అడిగింది సీత. ఒకచోట భూమికి 1 అడుగు ఎత్తులో మొలిచిన చిన్న మొక్కకు పూసిన పువ్వుల వంక చెయ్యెత్తి చూపిస్తూ. సరోజిని వాటిని నిదానించి చూసింది. అవి ఎడారి పువ్వులు అన్నది విచలిత కంఠంతో. మధ్యాహ్నం రాధమ్మగారు భాగవతం పుస్తకం ముందేసుకుని మధ్యగదిలో కూర్చుంది. కానీ ఒక్క పద్యం కూడా ముందుకు సాగటంలా. తన అన్న రాసిన ఉత్తరమే చీటికీ మాటికి గుండెల్లో మెదులుతోంది. చదువుకున్నవాడు, ఇన్నాళ్ల నుంచి బస్తీలో ఉంటున్నాడు. ఎప్పుడో జరిగిన విషయాన్ని గురించి ఇంత సంకుచిత భావాలు కలిగి ఉంటాడనుకోలా. అది కూడా తను చెయ్యని తప్పు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన సమాచారం. ఆ ప్రమేయమే గుర్తులేదు తనకు. అది మనసులో ఉంచుకుని ఈ మతిలేని పట్టింపులతో దారుణంగా ప్రవర్తిస్తున్నాడా అన్నయ్య? అమ్మా అంది కూతురు గుమ్మంలో నిలబడి. రాధమ్మగారు పుస్తకం నుంచి తలెత్తి ఏం సరు అంది. ఏం చదువుతున్నావమ్మా? రాధమ్మగారు తడుముకుంటూ పురంధరుడి కథ. సరోజిని తలుపుకు ఆనుకుని అమ్మా, ఎందుకే అబద్ధాలు? అరగంట నుంచి చూస్తున్నాను. ఒక్క కాగితమైనా తిప్పలా నువ్వు అనేసింది. రాధమ్మగారు కోపంగా అయితే నేను అబద్ధం చెబుతున్నానంటావా? చాలే సరు, పెద్దదానివవుతున్న కొద్దీ మంచి బుద్ధులే నేర్చుకుంటున్నావు అన్నది. సరోజిని భయపడుతూ అది కాదమ్మా, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అంచేత అంటూ దగ్గరకు వచ్చి చాప మీద కూర్చుని చేత్తో నేలని రాయసాగింది. 2-3 క్షణాలు మౌనంగా గడిచాయి. అప్పుడు రాధమ్మగారు మృదు కంఠంతో సరు, నీకోసం మీ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు అంది. సరోజిని నిర్లిప్తంగా ఊరుకుంది. ఏం మాట్లాడవు? నేను పెళ్లి చేసుకోనమ్మా అంది సరోజిని విరక్తిగా. చేసుకోకుండా ఇలానే బ్రహ్మచారిణిగా ఉంటాను. లోకం ఆడిపోసుకుంటుంది ఏడ్చింది. సరు అంది రాధమ్మ కొంచెం పెద్దగా. నీకు మీ నాన్నగారి శాఖ పోలేదు. పోనీ ఈ విషయం నాకు కొంచెం చెప్పు. బ్రహ్మచారిణిగా ఉండి నువ్వు సాధించేదేమిటి? సరోజిని ముఖం పక్కకు తిప్పుకొని పెళ్లి చేసుకుని నేను సాధించేదేమైనా ఉందా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు తల్లి వెనువెంటనే తెల్లబోయినా చప్పున తెప్పరిల్లి పెళ్లి చేసుకున్నందువలన ఏమైనా సాధించినా సాధించకపోయినా చేసుకోకపోవటం వలన చాలా నష్టాలున్నాయి అన్నది. నిజమే అని నాకు తెలుసు అన్నది సాలోచనగా సరోజిని. అవన్నీ అనుభవించడానికే నిశ్చయించుకున్నాను. నాన్నగారు ఒప్పుకోరు, పట్టుబడతారు. పోయి బావిలో దూకుతాను. రాధమ్మగారి గుండె గుబేలుమంది. కొంపతీసి ఈ పెంకిపిల్ల అన్నంత పని చెయ్యదు కదా. అమ్మా, ఈ పాడు పెళ్లి విషయం పోనీయి గాని చెప్పవు అంది సరోజిని గారాబంగా. దేన్ని గురించి? నీ ఆరాటానికి కారణం. రాధమ్మగారు ఆలోచించింది. చెప్పకపోతే ఈ పిల్ల ఊరుకునేటట్లు లేదు. అంతేకాక చెబితే కొంతవరకు మనసు మార్చుకోవచ్చు. మధ్యాహ్నం 3 దాటుతోంది. ఇంట్లో ఈ తల్లి కూతుళ్ళు తప్ప ఎవరూ లేరు. గోడమీద కాకి ఒక్కటే అరిచేస్తుంది. మా అన్నయ్య నేను ఒక తల్లి పిల్లం కాదు అంది రాధమ్మగారు. ఏమిటి? అంది సరోజిని విస్మయపూర్వకంగా. మా అమ్మ పేరు రమణమ్మ.
మా అమ్మ, అన్నయ్య తల్లి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మా అమ్మ చిన్నది. అన్నయ్య తల్లి సుందరమ్మ గారు పెద్దావిడ. మా అమ్మ పెళ్లికి పూర్వమే అన్నయ్య పుట్టాడు. పెళ్లి నాటికి మా అమ్మకు 15 ఏళ్ళు. డబ్బు, సంప్రదాయం అంతా చూసే సంబంధం నిశ్చయించారు. కానీ వరుడి ఆరోగ్యం గురించి ఎవరూ వాకబు చేయల. పీటల మీద కూర్చున్నప్పుడు పెళ్ళికొడుకు 106 డిగ్రీల జ్వరంతో ఉన్నాడు. మూలుగుతూ ఎలాగో లేచి 3 ముళ్ళు వేశాడు. పెళ్లి బాజాలు జోరుగా మోగుతున్నాయి. మా అమ్మ తన పెనిమిటి వంక కన్నెత్తి చూడనే లేదు. అగ్నిహోత్రం చుట్టూ తిరగడానికి దంపతులిద్దరినీ లేవమన్నారు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. అంతే, అదే చివరి నిమిషం. పెళ్ళికొడుకు దబీమని కింద పడిపోయాడు. ఏమిటేమిటంటే ఎవరో నాడి చూసి ప్రాణం పోయిందన్నారు. ఇంకేముంది, అమ్మ జీవితం నాశనమైపోయింది. బావిలోకి దూకి చావబోతుంటే ఎవరో పట్టుకుని ఆపారు. సరే, అమ్మ వచ్చి తన అక్క దగ్గర, బావ దగ్గర ఉండసాగింది. అప్పటికే అన్నయ్యకు 2-3 ఏళ్లున్నాయనుకుంటా. 1-2 ఏళ్లు గడిచిపోయాయి. ఇంటిలో వయసులో ఉన్న పిల్ల తిరుగుతుంటే ఆమె బావకు, అంటే అన్నయ్య తండ్రికన్నమాట, కళ్ళు కుట్టాయి. ఆ రోజుల్లో ఇంటిలో ఆడదాని స్థితిని గురించి నీకు తెలియదు సరూ. అందులో పల్లెటూళ్ళు. ఒక్కొక్క ఇంటిలో ఇలాంటి దౌష్ట్యాలు ఎన్నో జరుగుతూ ఉండేవి. మగవాడి దుష్కృత్యాలకు హద్దు పద్దు ఉండేది కాదు. ఒకరోజు ఇంటిలో ఎవరూ లేని వేళ చూసి మా అమ్మను బలవంతాన పాడు చేశాడు. ఏం చేస్తుంది, ఆడది. అతనికి లొంగిపోయింది. ఆయన పెద్ద భార్య ఎప్పుడూ జబ్బుగా ఉంటూ ఉండేది. ఆవిడ బదులు మా అమ్మ ఆహుతవుతూ వచ్చింది. చివరకు గర్భం ధరించింది. ఇంకేముంది, ఆయన అంటే మా నాన్న అన్నమాట ఇల్లెగిరిపోయేటట్లు లేచాడు. ఇంటిలోని వంటవాడిని అమ్మకు సంబంధం అంటగట్టాడు. భార్య ఎంత వారిస్తున్నా వినకుండా ఇలాంటి కొలటను తన ఇంటిలో ఉంచుకోనని వంటవాణ్ణి ఆమెను కలిపి ఇంటిలోంచి బయటకు వెళ్ళగొట్టాడు. ఎవరున్నారు అమ్మకు పాపం. బంధువులెవరూ స్వీకరించలేదు. వంటవాడు తెగించి తను కాపాడతానని చెప్పి తీసుకుపోయి ఇంటిలో పెట్టుకున్నాడు. నన్ను కనే వరకు బ్రతికి ఉండి తరువాత అమ్మ ఊరివేసుకుని చచ్చిపోయింది. నన్ను ఆ వంటవాడే పెంచుతూ ఉండేవాడు. తరువాత కొన్నాళ్ళకి గుండె జబ్బుతో నాన్న చచ్చిపోయాడు. మా పెద్దమ్మకి మా అమ్మన్నా నేనన్నా చాలా అభిమానమట. అందులో భర్త చేసిన దుర్మార్గం గురించి ఆమెకు తెలుసు. వంటవాడికి కబురు పంపించి నన్ను తెచ్చుకుని పెంచసాగింది. అన్నయ్య నాకంటే 3-4 ఏళ్లు పెద్ద. పల్లెటూళ్ళలో ఉంటే తెలిసిన వాళ్ళంతా కాకుల్లా పొడుస్తున్నారని మాతో పాటు బెజవాడకొచ్చి కాపురం పెట్టింది పెద్దమ్మ. ఇద్దరిని సమానమైన వాత్సల్యంతో పెంచేది. మేము కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళమవుతున్నాము. నాకప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది. ఒక రోజున దూరపు బంధువు ఒక ఆవిడ వచ్చి అన్నయ్య, నేను అప్పుడే బయట నుండి వస్తుంటే నన్ను చూపించి, ఇది ఆ వంటవాడి కూతురేనా అని అడిగింది. మేమిద్దరం నిర్ఘాంతపోయాం. అప్పటి వరకు నాకు ఈ రహస్యం గురించి ఏమీ తెలీదు. ఆమెనే తల్లి అనుకుంటున్నాను. పెద్దమ్మకు చాలా కోపం వచ్చి వచ్చిన చుట్టాన్ని తిట్టి బయటకు గెంటేసింది. నేను చాలా చాటుగా పెద్దమ్మ దగ్గరకు పోయి అసలు విషయం చెప్పమని ఏడ్చాను, మొత్తుకున్నాను. చివరికి విధిలేక ఆమె మా ఇద్దరికీ తండ్రి ఒకరేనని, తల్లులు మాత్రం వేరని కథంతా చెప్పుకొచ్చింది. ఈ విషయం మర్చిపోమ్మని నన్ను బ్రతిమిలాడింది. అయితే ఒక విచిత్రం జరిగింది. అన్నయ్య తల్లితో దీని గురించి ఏమీ ప్రస్తావించలేదు. ఆ చుట్టం అన్న మాటే వాడి మనసులో గాఢంగా నాటుకుపోయింది. అప్పట్నుంచి నన్ను దూరం దూరంగా ఉంచసాగాడు. చాలాసార్లు వాడు పొరబడుతున్నాడని అసలు విషయం చెబుదామని కొట్టుకుపోయేదాన్ని. కానీ ఎట్లా చెబుతాను ఈ విషయం? నా అంతట నేనే ప్రస్తావన లేకుండా నోటిదాకా వచ్చిన మాటను కష్టపడి ఆపేసేదాన్ని. పెద్దమ్మకు అన్నయ్య అనుమానం గురించి చెప్పాలని ఉండేది కానీ ఏమైనా అనుకుంటుందేమో అని నాలో నేను మింగి సహించేశాను. అలాగే పెరిగి పెద్దవాళ్ళమైపోయాము. నేను క్రమంగా నా జన్మరహస్యాన్ని గురించి ఆలోచించటం మర్చిపోయాను. అన్నయ్యకు పెద్దమ్మ అంటే చాలా భయం, భక్తి. ఆమె నన్ను ఎంతో ప్రేమిస్తుండటం బట్టి నాకు మరీ అంత దూరం కాలేకపోయాడు. నా ముందు బహిరంగంగా ఆ విషయమూ వ్యక్తం చెయ్యలేదు. నాకు పెళ్ళీడు వచ్చిందని పెద్దమ్మ నాకు సంబంధాలు వెతకసాగింది. కానీ ఆ కట్టుకథ సంఘంలో వ్యాప్తి చెంది ఉండటం చేత నాకు ఆమె హోదాకు తగిన వరుణ్ణి తీసుకురాలేకపోయింది. చివరకు ఈ పల్లెటూరి సంబంధం చూసి పెళ్లి చేసేసింది. కొన్నాళ్లకు పెద్దమ్మ చచ్చిపోయింది.
చాలా కాలం కలిసిమెలిసి ఉండడం చేత అన్నయ్యకు నేనంటే కొంత అభిమానం లేకపోలేదు. నేను ఇక్కడి నుంచి అక్కడకు పోయినప్పుడు బాగానే చూసేవాడు. కానీ వాడిలో ఈ అహం, మూఢనమ్మకం పేరుకుని పోయి ఉన్నాయని మొన్న వాడు నా ఉత్తరానికి జవాబు వ్రాసే వరకు తెలియదు. రాధమ్మ గారు ఆగింది. ఏదో అవ్యక్తమైన ఆవేశంతో కంఠంలోని నరాలన్నీ ఉబ్బాయి. సరోజిని పాలిపోయిన ముఖంతో వింటూ కూర్చున్నదల్లా ఏమిటా ఉత్తరం అన్నది సందేహిస్తూ. మధ్యగదిలో అల్మరాలో పుస్తకం కింద పెట్టాను, తీసుకురా అన్నది రాధమ్మగారు భారంగా. సరోజిని లేచి వెళ్ళింది. మొన్న తల్లికి ఏదో ఉత్తరం రావడం ఆమె చూసింది. ఎప్పుడో గాని ఆమెకు ఉత్తరాలు రాకపోవడం వల్ల అడుగుదామనుకుంటూనే ఉండిపోయింది. కూతురు ఉత్తరం తీసుకురాగా చదువు అంది రాధమ్మగారు. సరోజిని కంపిస్తున్న చేతులతో విప్పి చదవసాగింది. చీలాసవ్ రాధమ్మకు. మీ అన్న దీవించి వ్రాయినది. నీ ఉత్తరం అందినది. నువ్వంటే నాకు అభిమానమని నీకు తెలుసు. కానీ ఏ విషయాన్ని గురించి ముభావంగా ఊరుకుందామనుకున్నానో అదే తప్పనిసరిగా అభిమానాన్ని చంపుకుని నీకు రాయవలసి వస్తోంది. మన ఇద్దరుకు మనసుల్లో దాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసు. రాధా, నువ్వు నా చెల్లెలివి కాదు, ఒక వంటవాని కూతురివి. అయినా నేను నీకే లోటు చెయ్యలేదు. ఆ విషయం సావిత్రికి కూడా నేను నోరు విడిచి ఎప్పుడూ చెప్పలేదు. ఇతరత్రా తెలుసుకుంటే అది నా తప్పు కాదు. నీకే లోటు చెయ్యనని చెప్పాను. కానీ వియ్యమందడానికి వస్తే మాత్రం నేను సుముఖుణ్ణి కాదు. నీ ఆరాటం కొద్దీ రాశావు. కానీ నేను మాత్రం మీ సరోజిని శివుడికి చేసుకోవడానికి సిద్ధంగా లేను. నీకు కోపం వస్తుంది. నేను చాదస్తుడనని పిరికివాణ్ణని అంటావు. నీ ఇష్టం. మనసులో శంకలు లేకుండా ఉండటానికై నిష్కపటంగా రాస్తున్నాను. సరోజినికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసే బాధ్యత నాది. ఖర్చు కూడా నేనే భరిస్తాను. విడమరిచి రాశాను. ఉంటాను. సరోజిని కపోలాలు కోపంతో ఎర్రబడ్డాయి. ఈ మనుషులు అంటూ ఇటు తిరిగి త్రుళ్ళిపడింది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మామయ్య మాటలకా అంటూ విచారగ్రస్తమైన ముఖంతో తల్లి పక్కన కూర్చుంది. రాధమ్మగారు కూతుర్ని దగ్గరకు తీసుకుని, అది కాదు సరు, నాకు నిజానికి ఈ లోకంలో ఓ అన్నయ్య అంటూ ఉన్నాడు. కళ్ళెదురుగా ఉన్న అతనికి మటుకు ఈ సంగతి తెలియదు. ఆ ఆవేదన దుస్సహంగా ఉంది అంది రుద్ధకంఠంతో. సరోజిని విషాదంగా, ఏడవకే అమ్మా, ఎందుకొచ్చిన అన్నయ్య నీకు? హృదయం లేని స్వార్థపరుడు, ఛాందసుడు అంది. రాధమ్మగారు కళ్ళు తుడుచుకుని తీవ్రంగా ఆలోచిస్తూ ఊరుకుంది. ఏమిటే అమ్మా ఆలోచిస్తున్నావు అని అడిగింది సరోజిని. మనం ఇంకా ఏ లోకంలో ఉన్నామా అని అంది రాధమ్మగారు లోతుగా. ఏవో సంస్కరణలు జరిగాయంటారు. ఇదేనా? చదువుకున్న వాళ్లలో కూడా ఇంత కిరాతతత్వమా? సరు, ఆడది పరిస్థితులకు భయపడి లాభం లేదనుకుని భయపడదు. కానీ ప్రతి స్త్రీ కూడా కొన్ని విషయాల గురించి విప్లవాత్మకంగా ఆలోచిస్తుంది. వంట ఇంటిలోంచి బయటకు రాని స్త్రీ కూడా తమకు కొన్ని అన్యాయాలు జరిగితే గాని ఎవరూ విప్లవాత్మకంగా ఆలోచించడం నేర్చుకోరమ్మా. సాధారణంగా అన్యాయం జరిగేది ఆడవాళ్లకే. అందుకే ఈ భావాలు వారికెక్కవు అన్నది సరోజిని సాలోచనగా. రాధమ్మగారు ఆశ్చర్యంగా, ఎంత బాగా చెప్పావు సరు అన్నది. ఇదన్నమాట చాలా వరకు ఆనాటి తన అవమానానికి కారణం అనుకుంది సరోజిని. ఆమెకు ఆ కుటుంబం మీద మితిలేని కోపము, అసహ్యము కలిగాయి. తనకు తెలిసిన మరో రహస్యం ఉంది. అది బయటపెడితే వారి జీవితాలేం కాను? చిచి, వాళ్లకు బుద్ధి లేదని ఈనాడు తన తల్లి జీవిత చరిత్ర వింది. మగవాడి వికృత దౌర్జన్యానికే తన అమ్మమ్మ గురైంది, తను గురైంది. ఈ భూమి మీద దీనికి అంతు ఎక్కడా? తను మారాలి. ఇంకా ఆ కుటుంబాన్ని గురించి తలచకూడదు. ఒకరి గురించి సాధ్యమా? చూద్దాం. ఈ విషయాలు నీ మనసులోనే పెట్టుకోసరు అన్న తల్లి కంఠస్వరం వినిపించింది. సరోజిని ఆలోచనల నుంచి మేలుకొని, ఇది నా స్వవిషయం కూడా అమ్మా. ఈ హృదయాన్ని నువ్వే ఇచ్చావు అనుకుంది.